ఆదికాండము 29వ అధ్యాయము ఆ 14వ వచనంలో మరి ఆయన ఒక చక్కని మాట మరి లాబాను అంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. ప్రియులారా, అంటే ఇతడు ఈ యొక్క యాకోబు అసలు పుట్టిన తర్వాత నుంచి లాబాను ఇతన్ని చూడలేదు. ఎందుకంటే తన సహోదరికి రిబకాకు మరి అబ్రహాము కుమారుని ఇస్సాకునకు మరి పెళ్లి సంబంధం ఇచ్చినప్పుడు కూడా ఇక బెతీయేలు, తండ్రి బెతీయేలు కానీ సహోదరుడు లాబాను కానీ వారు బెరిషిబాకు వెళ్ళలేదు. అమ్మాయినిచ్చి పంపించారంతే. అబ్రహాము మీద నమ్మకం, ఇస్సాకు మీద నమ్మకం. వారు ఎవరిని చూడకపోయినా ఆ ఎలియాజరు వచ్చి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి వారు ఎవరో చూడలేదు. కానీ మరి నూతనమైన వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబుని మరి లాబాను చేర్చుకొని అంటున్నాడు, నీవెవరవో బయట వ్యక్తివి కాదయ్యా, నా ఎముకవు నా మాంసము. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒక మరి మేనమామగా మామయ్యగా ఉన్నటువంటి ఆయన తనను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, తరువాత వచ్చిన భాగములలో మనం చూస్తూ ఉంటాము. మరి అక్కడ తనకున్నటువంటి ఆ కుమార్తెలను వివాహం చేస్తారు. ఆ తర్వాత మరి యాకోబు యొక్క సంతానమును దేవుడు ఆశీర్వదించి 12 గోత్రములకు మూల పురుషులను మరి యాకోబు యొక్క గర్భములో నుంచి దేవుడు ఏర్పాటు చేస్తాడు. తిరిగి ఒక అద్భుతమైనటువంటి ప్రవాహము లాంటి ఆశీర్వాదముతో మరి దీవెనతో మందలతో పిల్లలతో కుటుంబముతో యాకోబు తిరిగి స్వదేశానికి అడుగుపెట్టినట్లుగా మనము వాక్యములో చూస్తాం. అనంటే ఇటువైపు నుంచి ఒక్క వ్యక్తిగా వెళ్ళినటువంటి యాకోబు తన శ్రమలో ఉండి కూడా ఏం చేశాడు అనంటే ఇతరులకు సహాయం చేశాడు. అదే తన జీవితంలో ప్రధానమైనటువంటి ఆశీర్వాదమునకు కారణమైంది. దేవుడు ఆ మనస్తత్వాన్ని ఇష్టపడ్డాడు. మోషే జీవితంలో కూడా ఇక నా బ్రతుకు ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళి అతడు నాకు సమస్యకు సహాయం చేయండి అనలేదు, కానీ అతడే ఇతరులకు సహాయం చేశాడు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? అనేక సంవత్సరాలుగా ఒంటరిని అంటూ ఏమీ లేదు అంటూ నా పరిస్థితి ఇంతే అంటూ జీవితాన్ని గడుపుకుంటూ రోజు రోజుకి మనం దిగజారిపోతున్నాం. లేదు, దేవుడు కోరుకునే మంచి మనస్తత్వం ఏంటంటే నీకెవరో సహాయం చేయాలని కోరుకోవద్దు. ఈ రోజు నుంచి నీవే సహాయం చేయడానికి ముందుకు వెళ్ళు. ఈరోజు నీ దగ్గరకు వచ్చిన రక్షణ ఇతరులకు పంచడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం ఆహారాన్ని ఇతరులకు పెట్టడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం డబ్బులు సమస్యలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, నిజంగా అవసరత ఉన్నవారికి పిల్లరా సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. నీ మాట సహాయం, నీ చేత సహాయం, నీ ప్రార్థనా సహాయం. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు అనేక మందికి వెలుగుగా ఉండాలా. ఈరోజు ఇప్పుడే అటువంటి ఆలోచనలు నువ్వు తీసుకొని చేయడానికి మొదలు పెడితే దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని పూర్తిగా మార్చివేసి ఈరోజు మోషే వలె, యాకోబు వలె నిన్ను ఆశీర్వాదమునకు పాత్రులుగా చేసి నిన్ను నీ కుటుంబంలో ఒక జ్యోతి వలె నిలబెట్టి ఎవరైతే చీ అన్నారో, ఎవరైతే నవ్వారో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను అవహేళనగా నిన్ను గమనిస్తూ ఉన్నారో వాళ్ళందరూ నోటి మీద వేలేసుకొని సిగ్గుపడేలాగా దేవుడు నిన్ను నీ తల పైకి లేవనెత్తి నీ చేతిని బలపరిచి అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంచి నీకు ఆధిపత్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో మనలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని క్షమించమని ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, సరి చేసుకుంటే, లోబడితే, ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానాన్ని, నీ ప్రార్థనా విధానాన్ని నువ్వు మార్చుకోగలిగితే మోషే వలె, యాకోబు వలె నీ స్థితిని, నీ కుటుంబ పరిస్థితిని ఆయన తప్పక మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎలా అయిపోయినట్టు, నేను ఏ స్థితిలో ఉండేవాడిని, ఏ స్థితిలో ఉండేదాన్ని, ఎలా అయిపోయింది నా పరిస్థితి అని ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏమాత్రం దిగులు పడద్దు. ఎందుకనంటే మోషే కూడా ఒక శ్రేష్టమైన స్థితిలోనే ఉండేవాడు. యాకోబు కూడా ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అద్భుతమైన కుటుంబంలో ఉన్నాడు. చాలా గారంగా పెరిగినటువంటి వారు వీళ్ళు, ఎక్కడ తిండికి లోటు లేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ వారు తెలుసో తెలియకో చేసినటువంటి
ఆ చిన్ని పొరపాటును బట్టి వారు దాన్ని పోగొట్టుకున్నారు. కానీ పోగొట్టుకున్నంత మాత్రాన వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి నిరుత్సాహపడిపోయి అయిపోయింది చరిత్ర అని అనుకుంటే వారు బాగుపడి ఉండేవారు కాదు. ఒకవేళ నీవు కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు నిజంగా నువ్వు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులకు మాట వినకుండా, ఒకవేళ ఎవరి పెద్దల మాట వినకుండా, ఎవరి దగ్గర సలహాలు తీసుకోకుండా సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో నువ్వు అడుగులు ముందుకు వేసి నిజంగా మోసపోయావా, అన్యాయం చేయబడ్డావా, ఒంటరివైపోయినవా, ఈరోజు అందరి చేత తృణీకరించబడ్డావా, లేదా నీ సొంత నిర్ణయాల వలన ఈరోజు ఆరోగ్యం సర్వనాశనం చేసుకున్నావా? అయినా పర్వాలేదు, ఇప్పుడు అవకాశం దేవుడిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా లేదు, వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపపడి కన్నీరు గార్చి ఇప్పటికైనా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక తీర్మానం తీసుకో. ఈ ఉన్న స్థితిలో నుండి సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనలోనికి రా. దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. నీ స్థితిని మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా దేవుడు మార్చి వేస్తాడు. కనుక ఈ సమయంలో ఖచ్చితంగా తలలో వంచి పశ్చాత్తాపంతో ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి ఒక నూతన జీవితాన్ని ఈ రోజు నుంచే దేవుడు ఈ క్షణమే నీకు ప్రారంభించబోతున్నాడు.